అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ టీటీడీసీ ప్రాంగణంలోని 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ మహత్తర కార్యక్రమం గురువర్యులు పతాంజలికి చెందినటువంటి ప్రచారకర్త పెద్దల వేమూరి ధర్మారావు గారు మరి ఇక్కడ యోగాసనాలు మా అందరి చేత చేయించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా సార్ చెప్తూ రెస్పిరేటరీ యోగా కానీ, మస్కులర్ యోగా కానీ, మెడిటేషన్ యోగా కానీ, ఈ 3 అంశాల మీద కూడా చాలా చక్కని ప్రచారం చేయడం జరిగింది. మనకి తెలుసు యోగా అన్నది భారతీయ సాంస్కృతిక సాంప్రదాయం. ప్రపంచానికి మన భారతదేశం అందించినటువంటి గొప్ప వరం. ఈరోజు కేవలం ఒక భారతదేశంలోనే కాదు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వారు బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేక సమస్యలకు యోగాయే పరిష్కారం అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ తిరిగి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్లో కూడా వారు మాట్లాడి మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లోని యోగా జరుపుతూ ఉన్నారని అంటే ఇది మన ప్రపంచానికి భారతదేశం అందించినటువంటి ఒక మహత్తర యోగమని అందరికీ తెలుసు. సో ఈ కార్యక్రమాన్ని రానున్న జనరేషన్స్ వారు కూడా అంటే ఆరోగ్యాన్ని భద్రపరచడానికి, మానసిక శక్తిని దృఢపరచడానికి, ఏకాగ్రతను పొందడానికి అనేక విధాలుగా ఉపయోగపడే యోగాను ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. మనం 24 గంటల్లో అనేక ఒత్తిళ్లకు గురవుతూనే ఉంటాం, అనేక కార్యక్రమాలు చేస్తాం, దాని వృత్తిపరంగా కానీ లేక ఉపాధి పరంగా కానీ మన కోసం, మన ఆరోగ్యం కోసం చేసినటువంటిది యోగా. ప్రతి ఒక్కరు కూడా యోగా మీద దృష్టి పెట్టి మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ సంవత్సరం యోగా స్లోగన్ ఏంటంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. అంటే మనక యోగా కాకుండా సమాజానికి కూడా యోగా అవసరం అన్న ఉద్దేశాన్ని మరి భారత ప్రభుత్వం ఈ సందేశాన్ని అందించమని చెప్పడం జరిగింది. ఈరోజు జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 547 గ్రామ పంచాయతీల్లోని అండ్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్స్లో కూడా యోగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సుమారుగా 4,50,000 మంది అండ్ ప్రజలు అందరూ కూడా భాగస్వాములవుతూ ఉన్నారు. మరి చక్కటి కార్యక్రమం ఈరోజు పతాంజలి వారి సహకారంతో, ముఖ్యంగా PDDRDA గారు విజయరాజు గారు ఈ ప్రాంగణాన్ని కూడా, గౌరవ డిఆర్ఓ గారు, జేసీ మేడం అందరి సహకారంతో అత్యంత అద్భుతంగా ఈ జిల్లా స్థాయిలోని కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆయుష్ డిపార్ట్మెంట్ గారు, ముఖ్యంగా ఆయుష్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ యోగా కార్యక్రమం విజయవంతమైందని చెప్పుకోవద్దు. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులు వారి సహకారంతోనే మరి మరింత విస్తృతంగా యోగా మీద ప్రచారం జరుగుతుంది. వారికి కార్యక్రమం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకొని నాకు ఇచ్చిన అవకాశానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ తీసుకుంటాను. శక్తిని ఇస్తాం. మన ఎంటైర్ బాడీలో 72,000 నాడులు యాక్టివేట్ అవుతుంటాం. కొంచెం ఇబ్బంది ఉంటే కాడు చాలు కూర్చోండి, జరిగే దారిపడి కూర్చోవచ్చు. అలాగే కూర్చోవాలనే నిబంధనలు లేవు. నడువు నిటారుకోండి, ముఖం ప్రశాంతంగా ఉంటే చాలు. గుడ్. లాంగ్ బ్రీత్, దీర్ఘ శ్వాస అందుకంటే నిదానంగా బయట కూర్చోండి. శరీరాన్ని చల్లబడి చేస్తూ ఉంటుంది. ఈ ప్రాణాయామం రక్తశుద్ధి జరుగుతూ ఉంటుంది, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుంది, ముఖం తేజస్సుగా అయిపోతూ ఉంటుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతూ ఉంటాయి, బ్లడ్ ప్యూరిఫై అయిపోతూ ఉంటుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తూ ఉంటుంది. నా గురించి రావాలి మొత్తం ఇదంతా కూడా బ్రెయిన్ ఏరియా అంతా కూడా స్టూడెంట్స్ బాగా చేయాలి. అందరూ కూడా 5 times.
సేమ్ ఇదే భ్రామరి షణ్ముఖ ముద్రలో చేయాలి. ఎవరి తర్వాత 5 times చక్కగా ఇలా పెట్టుకోవాలన్నమాట. బొట్ట వేలతో చెవులు మూసేయాలి, చూపుడు వేలతో కళ్ళు మూసేయాలి. కళ్ళు ముక్కు మొయ్యిద్దండి, తీసుకొని విడిచిపెట్టి ఇందాకలాగా జరగాలి. నోరు మూసేయండి. చిటికని చూపుడు వేలు కళ్ళ మీద పెట్టుకోండి, మధ్య వేలు ముక్కు మీద పెట్టుకోండి, ఉంగరం వేలు బొక్క మీద పెట్టుకోండి, చిటికన వేలు కింద బొక్క మీద పెట్టుకోండి. ఓకే, ఇందాకలాగా 5 times చేసి ఆపేసండి. కళ్ళు మూసేయండి, నోరు మూసేయండి, చెవులు మూసేయండి. 5 times స్టార్ట్ చేద్దామండి.